మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పడానికి మాలల అన్ని సంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఇందులో మాల సంఘాలే కాకుండా విద్యార్థి సంఘాలు అందరూ కూడా పాల్గొని వారి అభిప్రాయాలు వెలిబుచ్చడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మాలలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాల్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగడం లేదు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నిధులు రావడం లేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోస్టర్ విధానం వల్ల చాలా వరకు ఈ మధ్యలో చాలా నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2కే ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ గ్రూప్ 3కి ఏ ఒక్క ఉద్యోగం రావడం లేదు. అందుకే ప్రభుత్వానికి తెలియజెప్పడానికి కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకటి, ఎందుకంటే మొన్ననే మన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. వర్గీకరణ జరిగిన తర్వాత 26,000 ఉద్యోగాలు మాదిగలకు రావడం జరిగింది, గ్రూప్ 2కు రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. 26 అయితే 9% ఉన్న గ్రూప్ 2కు 26,000 ఉద్యోగాలు వస్తే 5% ఉన్న మరి గ్రూప్ 3కి 14,400 ఉద్యోగాలు రావాలి. మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో స్పష్టం చేయవలసిన బాధ్యత కూడా మంత్రి గారి పైన ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు చట్టం తెచ్చారు, చట్టం తేవడంలో కాదు, చట్టం అమలుపరచడంలోనే ఉంది. చట్టాన్ని తెచ్చి చట్టాన్ని సరిగ్గా అమలుపరచడం ఈరోజు మా యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కనుక రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మాల కోఆర్డినేషన్ ఫోరం MCF ఇది స్థాపించి 4 నెలలు అవుతుంది. 4 నెలలుగా మేము వివిధ జిల్లాలలో ఈ రోస్టర్ పాయింట్ పైన ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్లు కానీ నిర్వహించడం అనేది జరుగుతుంది. మేము ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే, ఏంటి అంటే మాకు మాలలకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, రానున్న తరాలకు అన్యాయం జరుగుతుంది. ఎన్ని ఉద్యోగాలు వేసినా కూడా మాకు ఏ ఉద్యోగం అనేది ఇంతవరకు రాలేదు. ఇంతవరకు జీరో. మాల అంటే ఏంటి అంటే జీరో. అంటే మరి ఈ కులం ఉన్న లిస్ట్కి వెళ్ళి కనుక మా పేరు తీసేయాలని అనుకుంటుండ్రా, లేకపోతే మేము బాగా ఎదిగినాము అని అనుకుంటుండ్రా? ఒకవేళ బాగా ఎదిగినాము అని అనుకుంటే మమ్మల్ని ఏ క్యాస్ట్లో, ఓసీలలో ఏ క్యాస్ట్లో వేసిండ్రో అదైనా చెప్పాలి. లేదు మేము బాగా డౌన్లో ఉన్నాం, మేము ఈ దేశంలో పనికిరాము, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనికిరామంటే మాకు ఎక్కడైనా స్థానం చూపిస్తుండ్రా, అది ఆ రాష్ట్రం చూపిస్తుండ్రా, ఎక్కడ ప్రదేశం చూపిస్తుండ్రో అక్కడికైనా వెళ్ళిపోతాం. ఎందుకనంటే మా పిల్లలని మేము రోడ్లు ఎక్కించి వాళ్ళపైన కేసులు పెట్టించి ఏ ఉద్యోగం లేదు అనుకుంటూ రేపు మా పిల్లలు మా ముందే అవమానపడుతూ, మా పిల్లలు మా ముందే విషం తాగి ఏదైనా సూసైడ్ చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు? ఇవాళ మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇవాళ మా పిల్లలు అనాథలు అయిపోతుండ్రు. మేము ఉండి కూడా వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నాం. మాకు ఉద్యోగాలు లేవు, మాకు సప్లా నిధులు లేవు, మాకు గౌరవము లేదు, మాకు ఆస్తులు లేవు, నీరు లేదు, నిధులు లేవు, నియామకాలు లేవు. కనుక ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, అది రోస్టర్ అనేది ఎట్లా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఎవరి సహకారంతో జరిగిందో అది మేము పట్టించుకోవట్లేదు. మేము ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు, కానీ మా డిమాండ్ అనేది ఏంటంటే మాకు నష్టం జరిగింది, సవరించండి ఇమీడియట్గా, తొందరగా. మేము బజార్లకు రాకముందు, మేము ధర్నాలు చేయకముందు, ఈ పరిస్థితి దేశమంతా రాష్ట్రమంతా అల్లకల్లోలం కాకముందు మీరు మాకు న్యాయం చేసి ఒక కమిటీ వేసి రోస్టర్ పాయింట్ పైన మాకు జరిగిన అన్యాయాన్ని సవరించి మా 5% రిజర్వేషన్ మాకు కల్పించినట్టు అయితే మేము కాంగ్రెస్కి ఎప్పుడు కూడా వెన్నుదండగానే ఉంటామని మేము తెలియజేస్తున్నాం.